మీరు మాత్రం లైక్ చేసేసి మాత్రం వీడియో వదలకుండా మాత్రం కూర చూడండి. చేప అయితే మటుకు మాత్రం చాలా రుచిగా ఉంది. చేప వేయడంతో కూర ఇంకా రుచిగా ఉందన్నమాట. మన ఎర్రదుంప, చిక్కుడుకాయ, వంకాయ. అందరికీ నమస్తే. పట్నంలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. అయితే ఇప్పుడు నేను వండబోయేది ఏంటంటే చిక్కుడుకాయ, వంకాయ, ఎండు చేప, ఎర్రదుంప వండుతున్నాను. ఎర్రదుంప అంటారు, చిలకడదుంప అంటారు. ఇదిగో చూడండి. చాలామంది మన దగ్గర ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నీ కూడా తీసుకుంటున్నారు కదమ్మా. అందుకు కాబట్టి మనకి ఎండు చేపల కూర ఎలా వండాలో చూపించండి అని అంటున్నారు. అంటే ఈ పట్టిసావిడ ముక్కలు అన్నమాట. మన దగ్గర చాలా రకాలు ఉంటాయి చేపల్లో కూడా. పండుగప్ప ముక్కలు ఉంటాయి, పట్టిసావిడ తీగలు ఉంటాయి, ఉప్పు చేపలు ఉంటాయి, సప్పుడు చేపలు ఉంటాయి, పోసపరుగులు ఉంటాయి, గొరసలు ఉంటాయి, పెద్ద రొయ్యలు ఉంటాయి, చిన్న రొయ్యలు ఉంటాయి, చిన్న నెత్తలు ఉంటాయి, పెద్ద నెత్తలు ఉంటాయి. అన్నీ ఒక రకాలుగా అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకుంటున్నారు కదా. అయితే చేపలు ఎలా వండాలో చూపించండి అని అన్నారు కాబట్టి ఈ పట్టిసావిడ ముక్కలు మనం గోరువెచ్చటి నీటిలో వేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇదిగో చూడండి పట్టిసావిడ ముక్కలు. ఇప్పుడు ఈ పట్టిసావిడ ముక్కలతోటి మనం వంకాయలు, చిక్కుడుకాయలు, ఎర్రదుంప ఈ పట్టిసావిడ ముక్కలో కలిసి నేను కూర వండి చూపిస్తున్నాను అనమాట. చాలామంది కూర వండి చూపించండి, ఎలా వండుకోవాలని అడుగుతున్నారు. అందుకని ఈవేళ నేను కూర వండి చూపిస్తున్నాను. ఆ కూరలోకి నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను అన్నీ కూడా వివరంగా చెప్పి కూర వండి చూపిస్తాను. మీరు మాత్రం వీడియో వదలకుండా మాత్రం చూడండి. అలాగే నేను ఒక 5 ముక్కలు తీసుకుని శుభ్రంగా గోరువెచ్చటి నీటిలో వేసేసి మన గరుగ్గొచ్చి ఏమన్నా ఉంటే మనం ఇలా పామేసుకుని కడిగేసుకుంటే పోద్ది అనమాట. పైన తెలుపుగా ఉన్నదంతా కూడా వేడి నీళ్ళు వేసుకుంటే వెళ్ళిపోద్ది. ఏంటి కొంచెం ఉప్పు చేపలు కాబట్టి కొంచెం కూరలో ఉప్పు తక్కువ వేసుకోండి. సప్పుడు చేపలు అయితే పర్వాలేదు, కొంచెం ఉప్పు ఉంటాయి కాబట్టి మన కూర వండుకున్న తర్వాత ఉప్పు చూసుకుని మాత్రం వేసుకోండి. టమాటా శుభ్రం కడుక్కుని నేను మిక్సీలో ఆడాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను 2 చెంచాలు, కొంచెం చిక్కుడుకాయలు, అలాగే 2 వంకాయలు ఉంట్లో మా ఇంట్లో ముక్కలు కోసుకున్నాను అనమాట. ఇదిగో చూడండి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసాను, 4 పచ్చిమిరపకాయలు. ఇవేమో చిలకడ దుంపలు అంటారు, ఎర్రదుంపలు అంటారు. ఆ ముక్కలు కూడా శుభ్రంగా పైన పవర్ తీసేసి ముక్కలు కోసుకుని అక్కడ పెట్టుకున్నాను. ఉన్నాయి ఇంక ఉప్పు, కారం, నూనె ఇంక ఇవన్నీ మామూలే కదా. ఇంక అవి చెప్పడం ఎందుకులే, ఇంక ఇవన్నీ చెప్పేసాను. ఇప్పుడు వండబోయేది ఏంటంటే మనం పట్టిసావిడ ముక్కలో వంకాయ, చిక్కుడుకాయ, ఎర్రదుంప. స్టవ్ అయితే అంటించేస్తున్నాను. అదే మరి దాకా అయితే కాలింది. ఇప్పుడు నూనె వేస్తాను. నూనె మరిగిలాగా ఇంకా మరి 2 మాటలు ఉన్నాయి చెప్పేస్తాను. మా అబ్బాయి ఇక్కడ ఇలాగా వాట్సాప్ నెంబర్ పెడతాడు. ఆ వాట్సాప్ నెంబర్ మీరు చేస్తే మేము ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ తీసుకుని మీకు ఏ కావాలంటే అవి పంపిస్తామన్నమాట. మనకి ఎండు చేపలు చాలా బాగుంటున్నాయి అలాగని చాలామంది చెప్తున్నారు కామెంట్లో కూడానే. ఇప్పుడు మనం వండి చూపిస్తే కూడా వండుకుని మరి ఆడ కూడా చూస్తారు కదా మీరు అందరూనే. అందుకని ఇప్పుడు వండి చూపిస్తున్నాను. అన్నీ ఏమేమి తీసుకున్నాను అన్నీ చెప్పేశాను. ఇప్పుడు పొయ్యి అంటించి దాకబెట్టి నూనె పోసాను. ఇప్పుడు ఏం వేసుకోవాలా, ఏది ముందో ఏది వెనకో, ఎలాగేసుకోవాలో, ఎలా వండుకోవాలో ఎవరం కూడా చెప్తాను, చూపిస్తాను. మీరు మాత్రం లైక్ చేసేసి మాత్రం వీడియో వదలకుండా మాత్రం కూర చూడండి. నూనె అయితే మరుగుతుంది చూసారు ఎలా పొగలవుతుందో. అప్పుడు ఎండు చేపలు వేసుకోండి. ఎండు చేపలు వేసుకుని బాగా కలుపుకోండి. ఏంటి ఇలా తిరగా మరగా వేపుకోవాలన్నమాట ఈ ఎండు చేపలను. చూడండి ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఎర్రగా వేపుకున్న తర్వాత తీసేసుకోండి. ఎర్రగా వేపించి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపేసేసుకోవాలన్నమాట. చేప ముక్కలు తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రంగు మారే వరకు వేపుకోవాలన్నమాట. మనం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రంగు మారే వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేపుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అనమాట. మన కూర సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసేస్తున్నాను అనమాట. 1/2 చెంచా పసుపు ఉప్పు కూడా వేసేసుకుని మన గరం మసాలా బాగా వేపుకోవాలన్నమాట.
కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం వేపుకున్న తర్వాత మనం టమాటాకాయ ఓ పెద్ద టమాటా తీసుకుని మనం మిక్సీలో ఉన్నాం కదా, అది కూడా వేసేసుకోండి వేగిన తర్వాత. టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఈ టమాటా పేస్టు గరం మసాలా బాగా వేగేదాకా వేపుకోండి. మనం ఈ టమాటా గరం మసాలా కూడా మొత్తం అన్నీ వేపుకున్నాం కదమ్మా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి మంచినీళ్ళు వేసుకుని వంకాయలు కూడా వేస్తున్నాను అనమాట. వంకాయలు కూడా బాగా వేపుకోవాలన్నమాట. వంకాయలు వేసిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత ఎత్తున్నానమ్మా, 3 నిమిషాలు అయ్యింది. అలాగే 2 మాటలు కలిపాను, చూసారా అంతా మగ్గింది చక్కగానే. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఈ చిలకడ దుంపలు ఉన్నాయి కదా, ఎర్రదుంపలు కోసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. కడిగేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి వేసేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలి. కూరకు సరిపడా కారం కూడా వేసుకుని మనం దాకా ఇలా పట్టుకుని కదలకుండా జాయిగా కలుపుకోవాలి. దుంపలో కారం వేసాం కాబట్టి మనం బాగా కలిపాం కాబట్టి మంట చిన్నది పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. చేస్తున్నాను, 2 నిమిషాలు అయింది మూత పెట్టి. మూత కూడా పెట్టి మనం 2 నిమిషాలు అయింది కాబట్టి మూత తీసి కలుపుతున్నాం కాబట్టి బాగా దగ్గరికి అయితే మగ్గిపోయాయి అన్నీ. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను. సరిపోతాయి. ముక్కలు ములిగేలాగా మనం ఇవన్నీ వంకాయలు, చిక్కుడుకాయలు, దుంపలు అన్నీ ముక్క ములిగేలాగా వేసేసుకుని చుట్టేంపులు గట్రా ఏమన్నా ఉన్నాయని చూసుకుని మనం ఇందులో ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా సాలాపోతే చూసుకుని కూడా వేసుకోవచ్చు మీరు ఎవరైనాని. నాకైతే ఉప్పు కారం సరిపోయింది, కరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత ఎత్తున్నాను, మూత పెట్టి 10 నిమిషాలు అయ్యింది. చిన్న మంట మీద ఉడికిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు మూత ఎత్తున్నాను. మూత తీసాను. మూత ఎందుకు తీసాను ఏటి చెప్తాను అన్నీ వివరంగా. కూర ఇలా కలిపేసి మనం ఏ పెట్టుకున్న పట్టిసేవడా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనం అలా చిన్న మంట మీద ఉడకాలి. ఉప్పు అయితే మటుకు మాత్రం నేను తక్కువ వేసాను. మీరు చూసుకుని మాత్రం పట్టిసేవడాలు కొంచెం ఉప్పు ఉంటాయి, అందుకు కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి. తర్వాత సాలపోతే వేసుకోవచ్చు, కూర దింపాక ఏ సాల్ట్ అన్నా కలుపుకోవచ్చు. అంటే ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి కూర వండుకునేటప్పుడు. మళ్ళీ 10 నిమిషాలు అయింది మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మూత తీసాను, చూసారా మన ఎండు చేపలు ఎంత బాగున్నాయో ఎడకుండానే. ఇది ఒకటి, ఇదిగో చూడండి అమ్మ మన ఎండు చేపలు ఎంత బాగున్నాయో. 2, ఇదిగో 3. కూర అయితే దగ్గరికి పడిపోయింది, చక్కగా మన దుంపలు ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను.
అయితే మటుకు మాత్రం చాలా రుచిగా ఉంది. చేప వేయడంతో కూర ఇంకా రుచిగా ఉందన్నమాట. మన ఎర్రదుంప, చిక్కుడుకాయ, వంకాయ ఇలాగ మనం ఎండు చేపలు కానీ ఎండ్రేలు కానీ వేసుకుంటే ఇలా కాయగూరల్లోని చాలా చాలా అంటే రుచిగా ఉంటుంది. ఎంత అని చెప్పలేమన్నమాట. ఇవాళ మా వాడు ఎంత అంది తింటాడో వెళ్ళలేదు. అలాగే మన కూర అయితే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఇలా నేను చెప్పినట్టు మా ఇంటి దగ్గర చేపలు కొనుక్కుని ఇలా వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వండుకుని తిని చూసిన తర్వాత కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. అలా మనకి వంకాయ చిక్కుడుకాయ, చిలకడ దుంప, ఎండు చేప కూర నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన టచ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి మంచి కూరలతో మీ ముందుకు వస్తాను.